మన కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు అమరావతి ల్యాండ్ పుల్లింగ్ విషయంలో వ్యతిరేకించారు మన క్యాబినెట్లోనే. అట్లాగే ఏంటంటే ఏదన్నా ప్రజా వ్యతిరేక విధానాలు వచ్చి మరీ గుడ్డిగా వెళ్తున్నప్పుడు మా పార్టీ బాధ్యత, మా పార్టీ పాత్ర పోషిస్తాం. మద్యం విషయంలో కూడా ఎంఆర్పీ ధరల కన్నా ఎక్కువ అమ్ముతుంటే దాన్ని కూడా విమర్శించారు. దాన్ని అలా కట్టడి చేయమని చెప్తున్నారు. అది ఎక్కడికక్కడే గ్రౌండ్లో అధికారులు, మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం కానీ అధికారుల ప్రమేయం కానీ ఉందనేది చెప్తున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడే మరి ఖండన ఇస్తూ ఉన్నారు. అధికారులను చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్తా ఉన్నారు. అందరం కలిసి తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలకి ఎవరైనా అంతిమంగా ప్రజలకి సర్వీస్ అందించాలి, మంచి పద్ధతుల్లో మంచి మార్గాల్లో నడవాలి. ఈ 1 year కాలంలో మీరు పార్టీలో భాగస్వామిగా ఉన్నారు. పాలన తీరు ఎలా ఉంది? మీకు సంతృప్తికరంగా ఉందా? ప్రజల నుంచి వ్యతిరేకత ఏమైనా వస్తుందని చెప్పి మీరు ఏమైనా గ్రహించగలిగారా? ఇట్లా ఏం లేదు. అంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అనేక స్కీములు ఇచ్చారు కనుక కొంతమందికి ఆ డబ్బులు రావట్లేదు అన్నటువంటి ఆవేదన, బాధ ఉండొచ్చు. కానీ ఇవాళ రాష్ట్రం ఏంటంటే మొత్తం కూడా ఖజానా లేదు, అసలు అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలో రాష్ట్రం నడవాలంటే ముందు ప్రధానంగా జీతాలు ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, అదేవిధంగా విద్యా సంస్థలు కాపాడుకోవాలి, వైద్య రంగాన్ని కాపాడుకోవాలి, నిరంతరం దానికి అదేవిధంగా తాగునీరు విషయాల్లో చూసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి కనుక 1 by 1 చేసుకుంటూ వచ్చు. ఏదైతే సూపర్ 6లో ఇచ్చినాయి ముందు ప్రధానంగా ఆ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ వైపుగా కొన్ని రావట్లేదు అన్నటువంటి ఆలోచన అయితే కొంత ప్రజల్లో ఉందనేది ప్రభుత్వానికి తెలిసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వ్యవహారం 1 by 1 ఇప్పుడు ఎందుకంటే రాజధాని అమరావతిని డెవలప్ చేసుకోవాలి, ఒకవైపు పోలవరాన్ని నిర్మాణం పూర్తిగా చేసుకోవాలి. ఆ పోలవరం పూర్తి అయితేనే దానివల్ల ఇన్కమ్ జనరేషన్ అవుద్ది. ఆ రకంగా కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తే ఇన్కమ్ జనరేషన్ వస్తుంది. ఆ రకంగా ఉంటుంది అనేది అది